Yes, sir. Sure. సో మనకి సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్ అనే చాప్టర్ ఉందమ్మా. మీరు అబ్జర్వ్ చేస్తే 8th చాప్టర్ ఏమో సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ 1 అని ఇచ్చాడు. 9th చాప్టర్ ఏమో సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ 2 అని ఉంటుంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం వాటి రెండు చాప్టర్స్ కింద మాత్రం చెప్పను, కంటిన్యూషన్ ఉంటుంది. ఓకేనా? సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అంతే. 1 and 2 రెండు కలిపే ఒక చాప్టర్ నా దృష్టిలో, నేను చెప్పేది మాత్రం. ఓకేనా? సో మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఎందుకంటే సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ టోటల్ గా మనకి 18 మార్క్స్ వస్తాయమ్మా, టోటల్ 2 చాప్టర్లో కలిపి. ఓకేనా? సో నేను దాన్ని విడదీయలేను, ఎందుకంటే వాడు కూడా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ పార్ట్ నుంచి ఇన్ని మార్క్స్, సెకండ్ పార్ట్ నుంచి ఇన్ని మార్క్స్ అని ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, అది మిక్సింగ్ ఇస్తున్నాడు. ఓకేనా? ఒక హీరో ఒకలా ఇస్తున్నాడు, ఒక హీరో ఒకలా ఇస్తున్నాడు. సో రెండు కలిపి నేను ఒకే చాప్టర్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అలాగే నేర్చుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో మీనింగ్ నాకు అసలు ముందు మనం చాప్టర్ లోకి వెళ్ళక ముందు ఈ హెడ్డింగ్ మీనింగ్ నేర్చుకుందాం. సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. సో బిజినెస్ ఫైనాన్స్ అంటే ఒక్క వర్డ్ లో ఎవరైనా చెప్పాలి నాకు మీనింగ్. బిజినెస్ ఫైనాన్స్ అంటే మీనింగ్, బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ కావాల్సిన మనీ సార్. అంతే, రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్ బై బిజినెస్. బిజినెస్ కావాల్సిన ఫండ్. దేనికి? బిజినెస్ చేయాలంటే ఎంతో మనీ ఉండాలి కదమ్మా. నేను ఒక్క వర్డ్ అడిగాను, మనం నేర్చుకున్నాం, మన అకౌంట్ నేర్చుకున్నాం. ఏంటమ్మా? క్యాపిటల్ సార్. క్యాపిటల్. అంతే, బిజినెస్ ఫైనాన్స్ అంటే సింపుల్ గా ఒక వర్డ్ లో క్యాపిటల్, బిజినెస్ కావాల్సిన క్యాపిటల్. ఓకే. సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? మళ్ళీ సోర్సెస్ ఏంటి? మళ్ళీ సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అన్నాడు అంటే ఏంటి? ఈ చాప్టర్ మనకి ఏం నేర్పిస్తుంటది? క్యాపిటల్ ని ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి. అంతే, సింపుల్ అమ్మా. నాకు బిజినెస్ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే బిజినెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం, నెంబర్ 1. నెక్స్ట్, ఆ బిజినెస్ ఎన్ని ఫార్మ్స్ లో ఉంటుందో నేర్చుకున్నాం. సోల్ ప్రొపరేటర్, పార్ట్నర్షిప్, కంపెనీ, హెచ్యుఎఫ్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇన్ని విధాలుగా బిజినెస్ అంటే ఏంటి. ఓకే. సో బిజినెస్ మీనింగ్ నేర్చుకున్నాం, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్, ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు కూడా నేర్చుకున్నాం. ఓకే, బిజినెస్ ఒక ఫార్మ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? క్యాపిటల్. ఎక్కడెక్కడి నుంచి క్యాపిటల్ తెచ్చుకోవాలి? సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. ఓకేనా? సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన క్యాపిటల్ ని ఎన్ని విధాలుగా తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టాలి అనేదే ఈ చాప్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? సో ఇంట్రొడక్షన్. దిస్ చాప్టర్ ప్రొవైడ్స్ an overview of the various sources from where funds can be procured for starting and running a business. ఓకేనా? ఈ చాప్టర్ ఏం చెప్తుందంట, ఎక్కడెక్కడి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ ని మనం తీసుకొచ్చి బిజినెస్ లో ప్రొక్యూర్ చేస్తాం. దేనికోసం అంట? బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి, స్టార్ట్ చేసిన బిజినెస్ ని రన్ చేయడానికి కూడా. ఓకేనా? నెక్స్ట్, it discusses the merits and limitations of various sources and also points out the factors that determine the choice of suitable source of business finance. ఓకేనా? మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అవడమే కాదు, మన బిజినెస్ కి ఏ టైప్ ఆఫ్ క్యాపిటల్ సూటబుల్ అవుతుంది. ఓకేనా? సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాత్ బిజినెస్ పెడుతున్నాను, ఆ క్లాత్ బిజినెస్ కి ఎలాంటి సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఓకేనా? ఇలాంటి నెంబర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ని, ఆ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ తర్వాత మనకు సూటబుల్ అయ్యే సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ని ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. బిజినెస్ ఫైనాన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? చదువు. The requirement of funds by business firm to accomplish its various activities is called business finance. సింపుల్ వర్డ్స్ చెప్పేశాడు. ఒక బిజినెస్ కి కావాల్సిన ఫండ్ ఏదైతే ఉందో ఆ కావాల్సిన ఫండ్ ని బిజినెస్ ఫైనాన్స్ అంటారు. అంతే. నెక్స్ట్, Finance is considered as the lifeblood of any organization. The success of any industry depends on the availability of adequate finance. To promote and operate the proposed enterprise economically and efficiently, adequate finance is necessary.
Finance is a vital functional area of business. It deals with procurement of funds and their effective utilization. Finance is also labeled as capital of a company. అండర్లైన్ చేయండి అమ్మా, క్యాపిటల్ ఆఫ్ ఏ కంపెనీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేయండి. A business fundamentally requires identifying its sources of finance from where it can procure funds. As soon as entrepreneur starts the business, the need of business finance emerges. మొత్తం ఈ చాప్టర్ లో ఎక్కడైతే ఫండ్ అన్న వర్డ్ యూజ్ చేశాడో, ఎక్కడైతే ఫైనాన్స్ అన్న వర్డ్ యూజ్ చేశాడో, ఎక్కడైతే బిజినెస్ ఫైనాన్స్ అనే వర్డ్ యూజ్ చేశాడో, వాటి చోట మీ మైండ్ లో రావాల్సిన వర్డ్ ఏంటమ్మా? క్యాపిటల్. అందుకే అండర్లైన్ చేయించాను. సో బిజినెస్ ఫైనాన్స్ అన్నా, ఫైనాన్స్ అన్నా, ఫండ్స్ అన్నా, మీ మైండ్ లో రావాల్సిన వర్డ్ ఏంటమ్మా? క్యాపిటల్ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా? సో ఫైనాన్స్ ఈస్ కన్సిడర్ యాజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. అంటే ఒక హ్యూమన్ బాడీకి వెరీ ఇంపార్టెంట్ బ్లడ్. ఇన్ ద సేమ్ వే కంపెనీకి స్టార్ట్ చేసిన కంపెనీని రన్ చేయాలన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ ఆర్ ఫైనాన్స్. ఓకేనా? ద సక్సెస్ ఆఫ్ ఇండస్ట్రీ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ అడిక్వేట్ ఫైనాన్స్. అమ్మ చూసారు ఏమన్నాడు? ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సిన క్యాపిటల్ తక్కువ ఉండకూడదు, అలాగే ఎక్కువ కావాల్సిన కానీ ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలంటే ఎగ్జాక్ట్ గా అడిక్వేట్ ఫైనాన్స్, ఎంత కావాలో అంత ఉండాలి. నెక్స్ట్, టు ప్రమోట్ అండ్ ఆపరేట్ ద ప్రపోజ్డ్ ఎంటర్ప్రైజ్ ఎకనామికల్లీ అండ్ ఎఫిషియెంట్లీ adequate finance is necessary. ఓకేనమ్మా? నేను నా మైండ్ లో వచ్చిన ఒక థాట్ నేను బిజినెస్ కింద కన్వర్ట్ చేశాను. ఆ బిజినెస్ ని నేను ప్రమోట్ చేయాలన్నా ఆర్ నేను సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేయాలన్నా, ఓకేనా, బిజినెస్ కి adequate ఫైనాన్స్ కావాలి. అంతేగాని ఓవర్ ఫైనాన్స్ కానీ లో ఫైనాన్స్ కానీ కాదు. ఎగ్జాక్ట్ కావాల్సినంత బిజినెస్ రన్ అవ్వడానికి ఎంత అయితే క్యాపిటల్ కావాలో అంతే కావాలి. అలా ఎంతైతే ఫైనాన్స్ ఉందో అంతే ఉంటే నా బిజినెస్ బోత్ ఎకనామికల్ గా అండ్ ఎఫిషియెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఎకనామికల్ గా అంటే అర్థం ఏంటి? ఎంత అమౌంట్ వాడాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ వాడాల్సిన చోట 5 రూపీసే వాడుతున్నాను అనుకోండి అమ్మా, ఎకనామికల్. ఓకేనా? ఎక్కువ వాడేస్తున్నాను అనుకోమ్మా, క్యాపిటల్ మిస్యూజ్ చేస్తున్నట్టు. ఓకేనా? అలాగే తక్కువ, నాకు కావాల్సిన క్యాపిటల్ నా దగ్గర లేదనుకోమ్మా, నేను ఏం చేస్తున్నట్టు? బిజినెస్ ని ఎకనామికల్ గా రన్ చేయట్లేదు. అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలన్నా నాకు కావాల్సిన ఫైనాన్స్ ఎలా ఉండాలి? అడిక్వేట్ గా ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, ఎగ్జాక్ట్ గా ఉండాలి. నెక్స్ట్, ఫైనాన్స్ ఈజ్ ఎ వైటల్ ఫంక్షన్ ఏరియా ఆఫ్ ఏ బిజినెస్. ఇట్ డీల్స్ విత్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ దర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్. ఓకేనమ్మా? ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అంటే బిజినెస్ లో. అండ్ ఫైనాన్స్ అనే ఈ చాప్టర్ ఏం డీల్ చేస్తుందంట? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫైనాన్స్. ఎక్కడి నుంచి బిజినెస్ క్యాపిటల్ తీసుకురావాలి అండ్ దర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్. తీసుకొచ్చిన క్యాపిటల్ మిస్యూజ్ చేయకూడదు. ఏం చేయాలంట? ఎఫెక్టివ్ గా యూజ్ చేయాలంట, యూటిలైజ్ చేయాలంట. ఫైనాన్స్ ఇస్ ఆల్సో లేబుల్డ్ యాజ్ క్యాపిటల్. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఫైనాన్స్ అంటే ఏంటమ్మా? క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. A business fundamentally requires identifying its sources of finance from where it can procure funds. ఒక బిజినెస్ కి క్లారిటీ ఉండాలంట. దేని మీద క్లారిటీ ఉండాలంట? ఆ బిజినెస్ కి కావాల్సిన క్యాపిటల్ ని ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడ ఏ ఏ సోర్సెస్ నుంచి ప్రొక్యూర్ చేయాలి అనే థాట్ క్లారిటీ ఉండాలి. ఎవరికి? బిజినెస్ కి. యాజ్ సూన్ యాజ్ an entrepreneur start the business, the need for business finance emerges. As soon as an entrepreneur starts the business, the need for business finance emerges. అంటే ఏంటమ్మా? బిజినెస్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేయాలన్న థాట్ రాగానే వెంటనే నెక్స్ట్ థాట్ ఏం రావాలి? ఎంత క్యాపిటల్ కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, తీసుకొచ్చిన దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, అంత కూడా ఈ చాప్టర్ నేర్చుకుంటాం. ఓకేనా? సో సింపుల్ గా బిజినెస్ ఫైనాన్స్ అంటే ఏంటి మీనింగ్ మీరు ఒక్క వర్డ్ లో చెప్పాలంటే క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. మరి ఈ చాప్టర్ ఏం నేర్చుకుంటాం? ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, ప్రొక్యూర్ చేసిన క్యాపిటల్ ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది ఈ చాప్టర్స్ లో నేర్చుకుంటాం. ఎనీ డౌట్స్? మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. నెక్స్ట్ అమ్మ, సో బిజినెస్ ఫైనాన్స్ కి 2 ఎకనామిక్స్ డెఫినేషన్స్ ఇచ్చారమ్మా, చూద్దాం. చంద్రరావు చదవం. Howard and Upton. Business finance involves a
A set of administration functions is an organization which relate with an agreement of cash and credit. విత్ So that అరేంజ్మెంట్ arrangement of cash and credit. So the organization may have the means to carry out its objectives as satisfactorily as possible. B.O. Wheeler. Finance is that a business activity which is concerned with the acquisition and the conservation of capital funds in meeting the financial needs and overall objectives of the business enterprise. హోవర్డ్ అండ్ ఆఫ్టర్ ఏం చెప్తున్నారు చూడండి అమ్మా. బిజినెస్ ఫైనాన్స్ అనే ఒక టాపిక్ లో ఇన్వాల్వ్ అయ్యే ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ అంట. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే నువ్వు తీసుకొస్తావు కదా బయట నుంచి క్యాపిటల్ ని, దాన్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఏంటంటే ఎలా అలోకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా, నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5 డిపార్ట్మెంట్స్ కి నువ్వు తీసుకొచ్చిన క్యాపిటల్ ఎలా అలోకేట్ చేయాలి, ఎలా పంచాలి. ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ విచ్ రిలేట్ విత్ ద అరేంజ్మెంట్ ఆఫ్ క్యాష్ అండ్ క్రెడిట్. ఓకేనమ్మా, ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ దేనికంట, నువ్వు స్టార్ట్ చేసావు కదా బిజినెస్, అందులో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దానికి ఎయిదర్ క్యాష్ తీసుకురావాలి అంటే నీ సొంత ఇంటిలోంచి డబ్బులు తీసుకురావాలి, ఆర్ఎల్స్ బయట నుంచి అప్పన్నా పుట్టించాలి. రెండిట్లో ఏదో చేయగలగాలి. అరేంజ్మెంట్ ఆఫ్ క్యాష్ అండ్ క్రెడిట్ సో దట్ ద ఆర్గనైజేషన్ మే హ్యావ్ ద మీన్స్ టు క్యారీ అవుట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ యాజ్ సాటిస్ఫాక్టరీ యాజ్ పాసిబుల్. ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఆ క్యాష్ కానీ ఆ క్రెడిట్ ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ దాని ఆబ్జెక్టివ్స్ ని అది ఫుల్ఫిల్ చేయాలి అంటే కావాల్సిన క్యాష్, కావాల్సిన క్రెడిట్ నువ్వు తీసుకొస్తే యాజ్ సాటిస్ఫాక్టరీ యాజ్ పాసిబుల్ ఆ ఆర్గనైజేషన్ దాని వరకు చేస్తుంది. సాటిస్ఫాక్టరీ యాజ్ పాసిబుల్ అంటే ఏంటమ్మా, ప్రాఫిట్ తీసుకురావడం. నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవుతావు? నువ్వు తీసుకొచ్చిన క్యాపిటల్ ని యూజ్ చేసుకొని బిజినెస్ వర్క్ చేసి నీకు తిరిగి రిటర్న్స్ ఇస్తుంది అనుకోమ్మా, నువ్వు సాటిస్ఫాక్టరీ. అదే సాటిస్ఫాక్టరీ కాదు. అర్థమైందా? నెక్స్ట్ బిఓ వీలర్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఫైనాన్స్ ఈస్ దట్ బిజినెస్ యాక్టివిటీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఎక్విజిషన్ and conservation of capital funds in meeting the financial needs and overall objectives of a business enterprise. Okay namma, so finance is that business activity which is concerned with the acquisition ante entamma, acquisition ante enti procure cheyadam, and conservation of capital funds isto vachinattu misuse cheyakudu. Okay namma, em cheyamana conservation ante entamma దాచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రిలీజ్ చేయడం ఏమంటారమ్మా, కన్జర్వేషన్. ఓకేనా, ఇన్ మీటింగ్ ద ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్. సో బిజినెస్ కావాల్సిన నీడ్స్, బిజినెస్ అచీవ్ చేద్దాం అనుకున్న ఆబ్జెక్టివ్స్ నీకు కావాలంటే నీకు ఏం కావాలి, ఫైనాన్స్ కావాలి. ఆ ఫైనాన్స్ ని ఎలా ఎక్వైర్ చేయాలి అంటే అలాగే ఆ ఫైనాన్స్ ని ఎప్పుడు ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా కన్జర్వేటివ్గా అంటే దాచి కావాల్సినప్పుడు మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం అనుకోమ్మా, దాన్ని ఏమంటారు కన్జర్వేషన్ ఆఫ్ క్యాపిటల్ ఫండ్ in meeting its financial needs and overall objectives of a business enterprise. So meaning of business finance and definitions ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా వర్డ్ అర్థం కాకపోయినా ఒకసారి నాకు చెప్పండి, మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం లేదు. సో నాకు ఎవరైనా ఒకరు చెప్పండి అమ్మా, ఈ చాప్టర్ దేని గురించి చెప్తుంది? గాయత్రి చెప్తుంది. దేని గురించి అమ్మా ఈ చాప్టర్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? క్యాపిటల్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను సార్. అంతే అమ్మా, క్యాపిటల్ అంటే ఏంటి కూడా ఇక్కడ నేర్చుకుంటాం. సో క్యాపిటల్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా, నెంబర్ 1. నెక్స్ట్ క్యాపిటల్ గురించి ఎందుకు నేర్చుకోవాలి అనేది చరిష్మా చెప్తుంది. ఉందా చరిష్మా? దేనికోసం నేర్చుకోవాలమ్మా ఈ చాప్టర్? ఎందుకు క్యాపిటల్ బిజినెస్ లోకి ఎలా తీసుకురావాలి దానికోసం సార్. నెంబర్ 1. ఇంకోటి ఉందమ్మా, తీసుకురావడం అదొకటి, ఇంకోటి ఉంది మెయిన్, క్యాపిటల్ ని ఎలా యూజ్ చేయాలి. అంతే, అయిపోయింది. సో ఓకేనా, ఈ చాప్టర్ మెయిన్ గా నేర్చుకునేది ఏంటంటే క్యాపిటల్ ఎన్ని రకాలుగా తీసుకురావాలి, ఎక్విజిషన్. అండ్ ఆ క్యాపిటల్ తీసుకొస్తే సరిపోదు, ఎఫెక్టివ్ గా ఆర్ కన్జర్వేటివ్ గా ఎలా యూటిలైజ్ చేయాలి, అయిపోయింది. ఓకేనా, సో ఈ చాప్టర్ ఓన్లీ క్యాపిటల్ దృష్టిలో పెట్టుకునే ఉంటది. ఓకే, నెక్స్ట్ తేజస్వి డౌట్ అడుగుతుంది. తేజస్వి, క్యాపిటల్ ని నేను ఎన్ని విధాలుగా తీసుకురావచ్చు? నార్మల్ గా ఆలోచించి ఎన్ని విధాలుగా తీసుకురావచ్చు చెప్పు. షేర్స్, డిబెంచర్స్. ఆహా, అలా కాదు. ఇప్పుడు నేర్చుకున్నాం, మనం డెఫినేషన్ లో నేర్చుకున్నాం, క్యాపిటల్ 2 విధాలుగా తీసుకురావచ్చు.
షేర్స్ అవన్నీ నెక్స్ట్ వస్తాయి తర్వాత. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక క్యాష్ నార్మల్ అండ్ క్రెడిట్ సార్. అంతే అయిపోయింది. నువ్వు డబ్బులు తీసుకురాగలవు లేదా అప్పు తీసుకురాగలవు. నీ సొంత డబ్బు, నువ్వు అప్పు తీసుకొచ్చిన డబ్బు రెండు కలిపితే క్యాపిటల్. వాటి యొక్క ఫార్మ్స్ నువ్వు చెప్తున్నావు అనమాట. షేర్స్, డిబెంచర్ అవేంటి ఈ క్యాపిటల్ యొక్క ఫార్మ్ చెప్తున్నావు. నువ్వు ఫార్మ్స్ అడగట్లేదు. అర్థమైందా? క్లారిటీ వచ్చింది ఇప్పుడు? ఎస్ సార్. ఎన్ని విధాలుగా తీసుకోవాలంటే అయితే సొంత డబ్బు తీసుకొస్తాను లేకపోతే అప్పు తీసుకొస్తాను, అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ హెడ్డింగ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. అంటే నువ్వు తీసుకొస్తున్నావు కదా క్యాపిటల్. బిజినెస్ ఫైనాన్స్ అంటే ఏంటి? క్యాపిటల్. దాని యొక్క నేచర్ ఏంటి? ఓకేనా? సో నేచర్ అంటే సింపుల్ గా ఎన్ని విధాలుగా వాడతావు బిజినెస్ ఫైనాన్స్? నువ్వు ఎన్ని విధాలుగా యూజ్ చేస్తావు? అంట ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంట. ఓకేనా? సో చూద్దాం ఏంటి ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, ఈ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది నార్మల్ గా ఏమీ తెలియని పర్సన్ కూడా ఫస్ట్ నుంచి ఏ అండ్ బి పాయింట్ చదివితే కంప్లీట్ అయ్యేటప్పుడు అర్థమైపోద్ది. అర్థం అవ్వలేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గాయత్రి చదువుతాం. చదువు. Nature of business finance. The financial needs of a business organization can be categorized as follows. A. Fixed capital requirements. In order to start చాలా business, స్లోగా అర్థం చేసుకుని చదువమ్మా. yes, sir. In order to start business, funds are required to purchase fixed assets like land and building, plant and machinery, and furniture and fixtures. This is known as fixed capital requirements of the business enterprise. The funds required in fixed asset remain invested in the business for a long period of time. Different business units need varying amount of fixed capital depending on various factors such as the nature of business, etc. A trading concern, for example, may require small amount of fixed capital as compared to a manufacturing concern. Likewise, the need for fixed capital investment would be greater for a large business enterprise as compared to that of a small enterprise. నెక్స్ట్ B. Working capital requirements. The financial requirements of a business enterprise do not end with the procurement of fixed assets. No matter how small or large a business is, it needs funds for its day-to-day operations. This is known as working capital of an enterprise, which is used for holding current assets such as stock of material, bills, receivables, and for meeting expenses like salaries, wages, taxes, and rent. The amount of working capital required varies from one business enterprises to another depending on various factors. For example, a business unit selling goods on credit or having a slow sales turnover would require more working capital as compared to a concern selling its goods and services on cash basis or having a high turnover. The requirement for fixed and working capital increases with the growth and expansion of business. At times, additional funds are required for upgrading the technology employed so that the cost of production or operations can be reduced. Similarly, larger funds may be required for building higher inventories for the festive season or to meet current debts or expand the business or to shift to a new location. It is therefore important to evaluate the different sources from where funds can be raised. సో గాయత్రి చదివింది స్లోగా చదివింది. ఎవరికన్నా అర్థమైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఏంటి ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి? అసెట్స్ ని కొనడానికి మనకి మనీ క్యాపిటల్ కావాలి కదా సార్, దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు సార్. ఓకే. వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే యాక్టివిటీస్ లో అంటే శాలరీస్ ఇవ్వడం, వేజెస్ ఇవ్వడం, అలాంటి డే టు డే యాక్టివిటీస్ కి కావాల్సిన క్యాపిటల్ ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు సార్. చాలా సింపుల్ గా ఓకేనమ్మా, అందరికి అర్థమయ్యే వర్డ్స్ చెప్పేసింది ఈ అమ్మాయి. ఓకేనా? సో మన దగ్గర మోర్ దాన్ 1 year
ఏమేమైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చులన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ కి బిల్డింగ్ కావాలి, 1 year లోపు మాయమైపోతామా బిల్డింగ్? మోర్ దెన్ 1 year ఉంటుందా? మోర్ దాన్ 1 year. మోర్ దెన్ 1 year ఉంటుంది, కాబట్టి అది ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఓకేనమ్మా? నా బిజినెస్ లో గూడ్స్ తయారు చేయడానికి ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి, మోర్ దెన్ 1 year నేను యూజ్ చేసుకుంటాను మిషనరీ, కాబట్టి ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయిపోయింది. సో అలాంటి మోర్ దాన్ 1 year ఖర్చులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రోజు ఖర్చు పెడితే నేను ఈ రోజు ఖర్చు పెట్టిన ఈ అమౌంట్ ని మోర్ దెన్ 1 year యూజ్ చేస్తున్నాను అనుకోమ్మా, ఆ క్యాపిటల్ ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాను. లేదు, నేను లెస్ దాన్ 1 year, నేను పెట్టే ఖర్చు లెస్ దాన్ 1 year మాత్రమే ఉంటుంది, దాన్ని ఏమంటామో వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ కొన్నాను, నేను బిజినెస్ లో స్టాక్ కొన్నాను. ఎవరైనా నేను స్టాక్ కొనంటే నా థాట్ ఏంటి? 5-6 సంవత్సరాలు నా దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటానా స్టాక్ ఎవరన్నా? నో సార్. లెస్ దాన్ 1 year నేను ఏం చేయాలి? ఆ స్టాక్ ని సేల్ చేసేయాలి సార్. సేల్ చేసేయాలి. సో అలాంటి స్టాక్ మీద పెట్టిన క్యాపిటల్ ఏమంటామమ్మా? వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? నేను నా దగ్గర ఉన్న వర్కర్స్ కి డైలీ వేజెస్ ఇవ్వాలి, మంత్లీ శాలరీస్ ఇవ్వాలి. నేను మోర్ దాన్ 1 year తర్వాత, అంటే 1 year 2 years తర్వాత మీకు శాలరీస్ ఇస్తా అంటే వీళ్ళు నా దగ్గర పని చేస్తారా? No, No, sir. sir. నో పని సార్. చేయరు. అంటే లెస్ దాన్ 1 year లో నేను ఏం చేయలేదు అందరికి, ఎయిదర్ మంత్లీ ఆర్ డైలీ ఆర్ వీక్లీ బేసిస్ లో నేను పేమెంట్లు చేసేయాలి. ఆ పేమెంట్లు కావాలంటే నా దగ్గర ఉండాల్సింది ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. సో అర్థమైందా? సింపుల్ గా అర్థమైందా డిఫరెన్స్? సో క్యాపిటల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ సెకండ్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్. ఓకేనమ్మా? సో చూడమ్మా, in order to start a business, funds are required to purchase a fixed asset like land and building, plant and machinery, furniture and fixtures. This is known as fixed capital requirement of the business enterprise. ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ మీద నేను ఖర్చు పెడుతున్నానో ఆ క్యాపిటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారంట. The funds required in fixed assets remain invested in the business for a long period of time. ఇలాంటి అసెట్స్ మీద నేను ఖర్చు పెట్టాను అంటే అది మోర్ దెన్ 1 year ఉంటుంది, లాంగ్ పీరియడ్ ఉంటుంది. Different business units need varying amount of fixed capital depending on various factors such as the nature of business. For example, సార్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటున్నారు కదా, అన్ని బిజినెస్ కి ఇంత ఒక 5 lakhs డిసైడ్ చేస్తాను, ఇదే ఫిక్స్డ్ క్యాపిటల్ అని మనం ఫిక్స్ చేయొచ్చా? సార్ ఇలాంటి అన్ని బిజినెస్ కి ఒక 1 lakh నేను వర్కింగ్ క్యాపిటల్ కింద ఫిక్స్ చేస్తాను. మనం ఎవరు ఫిక్స్ చేయడానికి? ఆ బిజినెస్ నేచర్ బట్టి ఆ బిజినెస్ ఫిక్స్ చేసుకుంటుంది. ఓకేనమ్మా? ఆ బిజినెస్ కి హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలనుకోండమ్మా, ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అసలు ఆ బిజినెస్ కి హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెయింటైన్ చేయక్కర్లేదు అనుకోమ్మా, అప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక 2 కంపెనీస్ పేర్లు చెప్తాను, దేనికి ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి చెప్పండి మీరు. ఓకేనా? కంపెనీ ఫస్ట్ కంపెనీ పేరు ఫ్లిప్కార్ట్. ఫస్ట్ కంపెనీ పేరు ఫ్లిప్కార్ట్. సెకండ్ కంపెనీ పేరు Amazon. ట్రాక్టర్స్. ఏ ట్రాక్టర్స్ పెడదాం? జాన్ డీర్ అనే కంపెనీ ఉందమ్మా, జాన్ డీర్ ట్రాక్టర్స్. ఓకేనా? చెప్పండి, ఈ 2 కంపెనీస్ లో ఫిక్స్డ్ క్యాపిటల్ దేనికి ఎక్కువ ఉండాలి? ఫిక్స్డ్ క్యాపిటల్ దేనికి ఎక్కువ ఉండాలి? ట్రాక్టర్ కంపెనీ సార్. ట్రాక్టర్ కంపెనీస్ అంతసేపు ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ట్రాక్టర్ తయారు చేయాలి అంటే మెషినరీ ఉండాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉండాలి. ఓకేనమ్మా? సో ఒక ఎక్విప్మెంట్, బోల్డ్ ఎక్విప్మెంట్ కావాలి. అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ క్యాపిటల్ ట్రాక్టర్స్ కావాలి. ఫ్లిప్కార్ట్ కి మనం ఒక స్టోర్, ఒక బిల్డింగ్ బిల్డింగ్ లో అమ్మం, అన్ని ఆన్లైన్ లో అమ్ముతాం, అంటే బిల్డింగ్ అనే ఫిక్స్డ్ కాస్ట్ లేదు. ఫ్లిప్కార్ట్ లో ఉన్న గూడ్స్ మనం తయారు చెయ్యం, ఎవడో తయారు చేస్తుంటే వాడి దగ్గర నుంచి మనం కొని అమ్ముతాం. చెప్పండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కి ఏ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి? వర్కింగ్ క్యాపిటల్ సార్. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే స్టాక్ మెయింటైన్ చేయాలి, మెటీరియల్ స్టాక్ ని. అర్థమవుతుందా? సో బిజినెస్ sir. యొక్క నేచర్ బట్టి ఎక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి, ఎక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ తక్కువ ఉండాలి, ఎవరు ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, ఎవరు తక్కువ వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి అనేది ఆ బిజినెస్ డిసైడ్ చేస్తుంది తప్ప మనం డిసైడ్ చేయలేం. అర్థమైందా?
నెక్స్ట్, a trading concern for example may require small amount of fixed capital as compared to manufacturing concern. చెప్పాను కదా, ట్రేడింగ్ అంటే ఏంటి ఫ్లిప్కార్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ట్రాక్టర్స్ కంపెనీ. రెండిట్లో ఎవరికి తక్కువ కావాలంటే స్మాల్, చూడండి, ట్రేడింగ్ కంపెనీ మే రిక్వైర్ స్మాల్ అమౌంట్, ఫ్లిప్కార్ట్ కి తక్కువ అమౌంట్ కావాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్ యాజ్ కంపేర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నెక్స్ట్, likewise the need for fixed capital investment would be greater ఎవరికి for a large business enterprise as compared to that of a small enterprise. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, ఇదేం చెప్తుందో చూద్దాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ద ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ డు నాట్ ఎండ్ విత్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కూడా వేసుకొని నేను అదే డబ్బులు అయిపోయినట్టే సరిపోవు, వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు ఉండాలి, దానికి కూడా డబ్బులు పక్కన పెట్టుకోమంటున్నాడు. నో మ్యాటర్ హౌ స్మాల్ ఆర్ లార్జ్ బిజినెస్ ఈజ్, ఇట్ నీడ్స్ ఫండ్స్ ఫర్ ఇట్స్ డే టు డే ఆపరేషన్స్. This is known as working capital of an enterprise, which is used for holding current assets such as stock of material, bills receivable, and for meeting expenses like salaries, wages, taxes. ఈ ఖర్చులన్నిటికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. మెటీరియల్, నేను మెటీరియల్ నా దగ్గర మెటీరియల్ ఉండడానికి నా దగ్గర డబ్బులు కావాలి. నేను ఎవరికన్నా బిల్ రాసి ఇచ్చాను, మా బిల్ పేమెంట్లకి నా దగ్గర డబ్బులు ఉండాలి. ఏ డబ్బులు? వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? నెక్స్ట్, the amount of working capital required varies from one business enterprise to another depending on various factors. అంతే కదా, అన్ని బిజినెస్ లకి ఒకే వర్కింగ్ క్యాపిటల్ మనం ఫిక్స్డ్ క్యాపిటల్ ఎలా అయితే ఫిక్స్ చేయలేము, వర్కింగ్ క్యాపిటల్ కూడా అన్ని బిజినెస్ లకి ఎంతే ఉండాలని ఫిక్స్ చేయాలి. ఆ బిజినెస్ నేచర్ బట్టి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలని బిజినెస్ డిసైడ్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిజినెస్ యూనిట్ సెల్లింగ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఆర్ హ్యావింగ్ ఏ స్లో సేల్స్ టర్న్ ఓవర్ would require more working capital as compared to a concern selling goods and services on cash basis or having a high turnover. ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు తేజస్వికి ఒక బిజినెస్ ఉందమ్మా. తేజస్వి బిజినెస్ లోని తేజస్వికి చంద్రరావుకి ఇద్దరికి 2 బిజినెస్లు ఉన్నాయి. ఓకేనా? సో తేజస్వికి చంద్రరావుకి ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. తేజస్వి ఏంటంటే ఫుల్ డబ్బు మనిషి అనమాట. డబ్బు కడితేనే గూడ్స్ తీసుకెళ్ళి కాలర్ కొడతానంటుంది. చంద్రరావు చాలా మంచోడు అండ్ అందరినీ నమ్ముతాడు. సో చంద్రరావు ఏం చేశాడంటే, గూడ్స్ ఈరోజు తీసుకెళ్ళండి, నాకు డబ్బులు ఒక 1 month లోనో 2 months లోనో పే చేసేయండి అని చెప్తున్నాడు. సేమ్ బిజినెస్, అన్ని నేచర్ ఆఫ్ బిజినెస్ అంతా సేమ్. తేజస్వి ఏమో డబ్బులు ఇస్తేనే గూడ్స్ ఇస్తాను లేదా కాలర్ కొడతానని చెప్తుంది. చంద్రరావు ఏమో ఈ రోజు గూడ్స్ తీసుకెళ్ళండి, 1 or 2 months డబ్బులు కట్టేయండి అని చెప్పి ఆన్ క్రెడిట్ అమ్ముతున్నాడు ఎవరు? చంద్రరావు. ఓన్లీ క్యాష్ అమ్ముతుంది తేజస్వి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో వర్కింగ్ క్యాపిటల్ ఎవరు ఎక్కువ మెయింటైన్ చేయాలి? చంద్రరావు సార్. చంద్రరావు మెయింటైన్ చేయాలి, ఎందుకంటే చంద్రరావు డబ్బులు రావట్లేదు, గూడ్స్ అమ్ముతుంటే డబ్బులు రావట్లేదు. మరి గూడ్స్ అమ్ముతుంటే డబ్బులు వెంటనే రానప్పుడు మరి వెంటనే ఉండే ఖర్చులకి ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర పెట్టుకోవాలి? చంద్రరావు పెట్టుకోవాలి. తేజస్వి తక్కువ వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటుంది, ఎందుకంటే గూడ్స్ అమ్ముతుంటే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ డబ్బులతో పేమెంట్ చేసేస్తుంది. అంటే మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ ని ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో డిఫరెన్స్ అర్థం చేసుకోండి అమ్మా. ఫిక్స్డ్ క్యాపిటల్ కి వర్కింగ్ క్యాపిటల్ కి డిఫరెన్స్ అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. నెక్స్ట్, the requirement of fixed and working capital increases with the growth and expansion of business. బిజినెస్ ఎంత గ్రో అయితే ఓకేనమ్మా, బిజినెస్ లో ఫిక్స్డ్ క్యాపిటల్ కి అండ్ వర్కింగ్ క్యాపిటల్ కి రిక్వైర్మెంట్ అంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? At times additional funds are required for upgrading the technology employed so that the cost of production and operations can be reduced. కొన్ని సార్లు అమ్మా, ఇప్పుడు 10 years నుంచి ఒక ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తున్నాను అంటే ఆ ప్లాంట్ అండ్ మెషినరీని తీసేసి ఇంకో ప్లాంట్ అండ్ మెషినరీ పెడతాను. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల నా ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. నేను ప్రొడ్యూస్ చేయడం వల్ల పాత మెషినరీతో 10 రూపీస్ అవుతుంది, ఈ కొత్త మెషినరీ కొంటుంటే 8 రూపీస్కి అయిపోతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తాను, ఆ మెషినరీ మార్చుకుంటాను, మరి తక్కువ ఖర్చు అయిపోతుంది కదా, మరి తక్కువ ఖర్చు అయిపోతుంది కానీ మెషినరీ కొనడానికి నాకు ఏం కావాలి ఇప్పుడు? ఏ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ తో కొంటాను నేను అసెట్ ని, ఏ క్యాపిటల్ కావాలి? ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి. నెక్స్ట్, సిమిలర్లీ larger funds may be required for building higher inventories for the festive season
or to meet current debts or expand the business or shift to a new location. అమ్మ చూడమ్మా, దివాళీ వస్తుంది. దివాళీ వస్తున్నప్పుడు బట్టల షాప్ వాళ్ళు, జ్యువెలరీ షాప్ వాళ్ళు వీళ్ళందరూని నార్మల్ మంత్ లో ఎంతైతే గూడ్స్ స్టాక్ పెట్టుకుంటారో, దివాళీ ఆర్ సంక్రాంతి ఇలా ఫెస్టివ్ టైంలో ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారా, లేదా నార్మల్ మంత్ ఎంతైతే ఉందో అంతే స్టాక్ పెట్టుకుంటారా? ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటారు సార్. పెట్టుకుంటారు ఎక్కువ సార్. పెట్టుకుంటారు సార్. స్టాక్ ని ప్రొక్యూర్ చేయడానికి మనకు కావాల్సిన ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. స్టాక్ ని కొని తెచ్చి పెట్టుకోవడానికి మనకు వర్కింగ్ క్యాపిటల్ సార్. వర్కింగ్ క్యాపిటల్ సార్. వర్కింగ్ క్యాపిటల్ సార్. సో ఆ బిజినెస్ లో ఎప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ పెట్టుకోవాలో, ఎప్పుడు వర్కింగ్ క్యాపిటల్ దగ్గర పెట్టుకోవాలో అనేది బిజినెస్ లో ఉండే సిచ్యువేషన్స్ వల్ల మారిపోతుంటది. ఇంతకు ముందు సిచ్యువేషన్ ఏంటి? టెక్నాలజీ మార్చాలంటే మెషినరీని మార్చాలి. అక్కడ ఎక్కువ ఏం పెట్టాలనుకుని డిసైడ్ చేసుకున్నాం? ఫిక్స్డ్ క్యాపిటల్. ఇప్పుడు ఏంటి? ఫెస్టివ్ సీజన్ వస్తుంది, ఎక్కువ గూడ్స్ అమ్మాలి, స్టాక్ ఎక్కువ పెట్టుకోవాలి. స్టాక్ ఎక్కువ పెట్టుకోవాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్ పెట్టుకోం. ఏం పెట్టుకుంటాం? వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటాం. సో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువ ఇంక్రీజ్ ఉంటుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ యొక్క యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుందా, లేదా వర్కింగ్ క్యాపిటల్ యొక్క యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది అనేది ఆ బిజినెస్ డిసైడ్ చేసుకుంటుంది సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? సో ఇట్ ఈస్ దేర్ ఫర్ ఇంపార్టెంట్ టు ఎవాల్యుయేట్ ద డిఫరెంట్ సోర్సెస్ ఫ్రమ్ వేర్ ఫండ్స్ కెన్ బి. సో ఏ టైంకి ఎక్కడి నుంచి ఏ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ పుట్టించాలి ఆర్ ప్రొక్యూర్ చేయగలగాలి అనేది మనం ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలి, బ్యాంక్ వెళ్ళిపోవాలి. వర్కింగ్ క్యాపిటల్ కావాలి, బ్యాంక్ వెళ్ళిపోకలేదు, మనకు తెలిసిన లెండర్స్ దగ్గరికి వెళ్తే చాలు. సో ఇలాంటి ఎవాల్యుయేషన్స్, చెకింగ్స్ అన్ని చేసుకుంటూ బిజినెస్ కి కావాల్సిన క్యాపిటల్ ని ఎప్పటికప్పుడు అవైలబిలిటీలో ఉంచుకుంటూ బిజినెస్ ని సక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 types of capitals. First one is fixed capital, second one is working capital requirements. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఈ టాపిక్ లో అడగండి అమ్మా, చెప్తాను మళ్ళీ. సో ఫిక్స్డ్ క్యాపిటల్ కి వర్కింగ్ క్యాపిటల్ కి ఎవరికైనా డిఫరెన్సెస్ కానీ నీట్ గా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఆదిత్య కాలేజెస్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ కాలేజెస్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఏ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాలి? రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ ఉంది కదమ్మా, రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ అది ఏ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాలి? చెప్పండి ఎవరు. రెండు సపరేట్ బిజినెస్లు అమ్మా. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాలి? రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ ఏ క్యాపిటల్ ఎక్కువ మెయింటైన్ చేయాలి? చెప్పండి. ఆదిత్య వర్కింగ్ క్యాపిటల్ సార్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ సార్. సూపర్, అంతే అయిపోయింది. నెక్స్ట్ హెడింగ్, నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. ఓకేనా? సో బిజినెస్ ఫైనాన్స్ యొక్క ఇంపార్టెన్స్, బిజినెస్ ఫైనాన్స్ యొక్క నీడ్, అంటే క్యాపిటల్ ఎందుకు అని అడుగుతున్నాడు. క్యాపిటల్ యొక్క ఉపయోగం ఏంటని అడుగుతున్నాడు, యూజ్ ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా? సో కార్తిక్ చదువుతావా? Yes, sir. చదువు. Need for and significance of business finance. Business needs finance mainly for acquiring various types of assets and to meet various expenses on day-to-day basis. There are also many other reasons for the requirement of business finance. The significance and the need of business finance is explained below. For establishing a new business, to meet fixed capital requirement of business, to purchase fixed assets like land and building, plant and machinery, furniture and fixtures, etc., business requires finance. To meet working capital requirements, working capital is used for holding current assets such as stock of material, payment of wages, transportation expenses, etc. For growth and expansion, for growth and expansion activities, a business requires finance. It may be required to increase production, to install more machines, to set up a R&D center, etc. For diversification, business finance is needed to start any new activity in business.
For example, ITC dealing with tobacco started ITC Kakatiya, hotels, Vivel, shampoos and cosmetics, Classmate, notebooks and stationery, etc. Entering into a new business and new lines of activities is known as diversification. Similarly, main enterprises keep on grabbing opportunities to start producing products of different segments for survival. To carry out the various business operations in continuity, business finance is needed. Without the required finance, organizations cannot survive for long. Liabilities. To meet liabilities of business, be, be it long term or short term, a business requires sufficient finance. Example for payment of loan installments, creditors, etc. For payment of expenses. For paying salaries, wages, taxes, advertisements, and rent, finance is needed. Therefore, to execute the various plans of business, finance is needed. క్యాపిటల్ ఎందుకు కావాలని అడిగితే 7 పాయింట్స్ చెప్పారమ్మా. ఇంకా చాలా నీడ్ ఉంది. క్యాపిటల్ ఎందుకంటే బిజినెస్ లో ఏ పని చేయాలన్నా క్యాపిటల్ కావాలి. మళ్ళీ దానికి సపరేట్ గా నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాపిటల్ అడగక్కర్లేదు క్వశ్చన్. ఏ పని చేయాలన్నా, నువ్వు బిజినెస్ లో ఏ వర్క్ చేయాలన్నా డబ్బు అవసరం. ఎక్కడి నుంచి వస్తుంది బిజినెస్ కి డబ్బు? క్యాపిటల్ ద్వారా వస్తుంది. ఓకేనా సార్? మీరు అడగచ్చు, సార్ క్యాపిటల్ ద్వారా రావడం ఏంటి? బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా, ప్రాఫిట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టచ్చు కదా. అమ్మ ప్రాఫిట్ అయినా కానీ అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి యాడ్ అవుతుందమ్మా? ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళి యాడ్ అవుతుంది? క్యాపిటల్ క్యాపిటల్కి వెళ్ళే యాడ్ అవుతుంది. సో క్యాపిటల్ నుంచే చేయాలి వర్క్ అంతా. సో ఏ పని చేయాలన్నా, బిజినెస్ లో ఏ వర్క్ చేయాలన్నా క్యాపిటల్ నుంచే చేస్తాము. ఓకేనా? సో ఫస్ట్ నీడ్ ఏంటంట? ఫిక్స్డ్ అసెట్స్ కొనాలి. టు మీట్ ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ బిజినెస్, ల్యాండ్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్స్, ఇలాంటి ఫిక్స్డ్ అసెట్స్ కొనాలి అంటే క్యాపిటల్ కావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టు మీట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. నీకు డే టు డే యాక్టివిటీస్ చేయాలి. డే టు డే యాక్టివిటీస్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. ఆ వర్కింగ్ క్యాపిటల్ కోసం క్యాపిటల్ కావాలి. నెక్స్ట్, ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. నీ బిజినెస్ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంది అక్కడ ఉంది అనుకోమ్మా, పెద్ద ఫెయిల్యూర్ మోడల్ అని అర్థం. బిజినెస్ ఏమవ్వాలి? ఎవ్రీ ఇయర్ గ్రో అవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. ఇప్పుడు వరకు నేను 1000 లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన మా బిజినెస్ 1000 గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను. నేను గ్రో అవ్వాలి. ఎలా గ్రో అవుతాను? ఇంకొక మెషినరీ కొనాలి. 1000 గూడ్స్ కదా 2000 ప్రొడ్యూస్ చేయాలి ఇయర్. నెక్స్ట్ ఇయర్ 3000 గూడ్స్ ప్రొడ్యూస్ చేయగలగాలి. గ్రోత్, బిజినెస్ లో గ్రోత్ ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్. ఇప్పుడు కాకినాడలోనే బిజినెస్ చేస్తున్నాను, రాజమండ్రికి ఎక్స్పాండ్ చేయాలి, అమలాపురం వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి. సో ఇలా గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ చేయాలని డబ్బు కావాలి. సో ఆటోమేటిక్ గా క్యాపిటల్ ఈజ్ నీడెడ్. నెక్స్ట్, ఫర్ డైవర్సిఫికేషన్. ఇప్పటి వరకు నేను ఓన్లీ టీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాను. ఇప్పుడు తర్వాత ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ లోకి వెళ్ళాలి. ఓకేనమ్మా? తర్వాత స్టేషనరీకి వెళ్ళాలి. తర్వాత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ లోకి వెళ్ళాలి. ఒక బిజినెస్ ఉండిపోకూడదు, వేరే బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం. డైవర్సిఫికేషన్, వేరే ప్రొడక్ట్స్ లోకి వెళ్దామన్నా నీకేం కావాలి? క్యాపిటల్ కావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐటీసీ అనే కంపెనీ ఉందమ్మా. ఐటీసీ మెయిన్ బిజినెస్ వచ్చేసి ఓన్లీ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్. సిగరెట్లు, టొబాకో అంటే పాన్ మసాలా, ఇలాంటి టొబాకోకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే అది చేస్తుంది, తయారు చేస్తుందమ్మా. ఇప్పుడు ఐటీసీ అనేది ఎన్ని బిజినెస్ లో డైవర్సిఫికేషన్ అయిందో చూడండి. ఐటీసీ కాకతీయ అనే హోటల్స్ ఓపెన్, ఒక హోటల్ కాదు, చైన్ ఆఫ్ హోటల్స్. ప్రతి పెద్ద సిటీస్ లోని ఐటీసీ కాకతీయ అనే హోటల్స్ ఉంటాయి. వివెల్ అనే షాంపూస్, కాస్మెటిక్స్ దాంట్లో దిగిందంట. అదే ఐటీసీ క్లాస్మేట్ అనే నోట్బుక్స్ అండ్ స్టేషనరీ దాంట్లో దిగిందంట. ఓకేనమ్మా? ఇలా ఒక కంపెనీ ఒక పని చేసేది డిఫరెంట్ దాంట్లో ఎంటర్ అవ్వాలి, డైవర్సిఫికేషన్ అవ్వాలి అంటే మళ్ళీ క్యాపిటలే కావాలి. నెక్స్ట్, సో ఈ డైవర్సిఫికేషన్, ఎక్స్పాన్షన్, గ్రోత్ అని పక్కన పెట్టండి. ఉన్న బిజినెస్ లో అలా నేను సర్వైవ్ అవ్వాలన్నా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ చిన్న బిజినెస్ తోటి అలా నెమ్మది నెగ్గుకుంటూ రావాలి అన్నా నాకేం కావాలమ్మా? క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? కంపెనీని నార్మల్ అలా కంటిన్యూ ఏ గ్రోత్ లేదు, ఏ డైవర్సిఫికేషన్ లేదు, ఏ ఎక్స్పాన్షన్ లేదు.
ఎలా అయితే స్టార్ట్ చేసినా అలాగే కంటిన్యూ చేయాలని నాకు ఏం కావాలి? క్యాపిటలే కావాలి. నెక్స్ట్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన అప్పులు చేశాను కదమ్మా, ఆ అప్పులను తిరిగి కట్టాలనుకోండి ఏం కావాలి? క్యాపిటల్. ఎలా కడతాను తిరిగి? బిజినెస్ చేస్తాను, ప్రాఫిట్లు సంపాదిస్తాను. ప్రాఫిట్ అందరికి పంచేయగా, అంటే ఓనర్‌కి ఇవ్వాల్సిన డబ్బులు ఓనర్స్‌కి ఇచ్చేయగా, మిగిలిన డబ్బంతా ఏం చేస్తాను? ఎక్కడికి తీసుకెళ్ళి యాడ్ చేస్తాను? నా క్యాపిటల్‌కి యాడ్ చేస్తాను. ఆ క్యాపిటల్ నుంచి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానమ్మా? కట్టాల్సిన అప్పులు ఏమంటే అప్పులు కూడా కట్టేస్తాను. సో లయబిలిటీస్‌ని కట్టాలని, అప్పులు కట్టాలని నాకు ఏం కావాలి? క్యాపిటలే కావాలి. నెక్స్ట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, సాలరీస్, అంటే ఈ పాయింట్ సెపరేట్‌గా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ పాయింట్ ఏంటి? ఫర్ మీటింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్‌లో యాడ్ చేసేయొచ్చు. కానీ సెపరేట్‌గా ఇచ్చాడు. అక్కడ ఓన్లీ స్టాక్ మెయింటైన్ చేయాలి, వేజెస్ మెయింటైన్ చేయాలి అని మాత్రం ఇచ్చాడమ్మా. ఇక్కడ ఏంటి? సాలరీస్, వేజెస్, టాక్సెస్, అడ్వర్టైజ్‌మెంట్, ఓకేనమ్మా. సో ఇలాంటివి కూడా యాడ్ చేసాడు. ఇలాంటి ఎక్స్‌పెన్సెస్, చిన్న చిన్న డైలీ ఎక్స్‌పెన్సెస్ నువ్వు పేమెంట్ చేయాలన్నా నీకేం కావాలి? వర్కింగ్ క్యాపిటల్. క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. సో నువ్వు బిజినెస్‌లో ఎలాంటి పనులు చేయాలన్నా, వేరియస్ ప్లాన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా నీకేం కావాలమ్మా? క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. సో క్యాపిటల్ యొక్క నీడ్, ఆ క్యాపిటల్ యొక్క ఇంపార్టెన్స్, క్యాపిటల్ యొక్క సిగ్నిఫికెన్స్ అని అడిగారనుకోండి, ఈ 7 పాయింట్స్ రాయాలి. ఓకేనా? సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది క్యాపిటల్ ఏంటో అనేది ఎప్పుడో నేర్చుకున్నాం అకౌంట్స్‌లోనే. సో ఫస్ట్ టాపిక్ ఏం నేర్చుకున్నామమ్మా? నేచర్ ఆఫ్ క్యాపిటల్ డెఫినిషన్స్ అండ్ మీనింగ్ నేర్చుకున్నాం. తర్వాత నేచర్ ఆఫ్ క్యాపిటల్ నేర్చుకున్నాం. ఇప్పుడు నీడ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాపిటల్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ క్యాపిటల్ యొక్క క్లాసిఫికేషన్, ఎన్ని విధాలుగా బిజినెస్ అనేది క్లాసిఫై అయ్యింది, క్యాపిటల్ అనేది క్లాసిఫై అయ్యింది. ఓకేనమ్మా. ఇప్పుడు మనది ఒక సోల్ ప్రొప్రైటరీ బిజినెస్ అనుకోమ్మా, క్లాసిఫికేషన్ ఏమి ఉండదు, either క్యాష్ ఆర్ క్రెడిట్. ఓకేనమ్మా. అదే పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టామనుకోండమ్మా, ఆ పార్ట్నర్స్ యొక్క క్యాష్ ఆర్ పార్ట్నర్స్ యొక్క క్రెడిట్. మరి కంపెనీస్‌కి వచ్చేటప్పుడు అలా కాదు కదా. కంపెనీస్‌లోని 3 టైప్స్ డివైడ్ అయిందమ్మా. కంపెనీస్‌లో 3 టైప్స్ డివైడ్ అయింది. ఓకేనా. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, టైమ్‌ని బేస్ చేసుకొని ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్. సో క్యాపిటల్ బేస్డ్ ఆన్ పీరియడ్ అన్నమాట. అలాగే క్యాపిటల్ బేస్డ్ ఆన్ ఓనర్‌షిప్. ఓకేనమ్మా. అంటే ఆ కంపెనీలో ఓనర్స్ దృష్టిలో పెట్టుకొని ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్‌షిప్ అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ జనరేషన్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం. ఓకేనా. సో పీరియడ్ అంటే ఏంటి? 1 ఇయర్ లోపు ఉండే క్యాపిటల్, 1 ఇయర్ ఎక్కువ, 1 ఇయర్ కన్నా దాటి ఉండే క్యాపిటల్‌ని ఆన్ ద బేసిస్ ఆఫ్ పీరియడ్ క్లాసిఫై చేశారు. ఓకేనమ్మా. అలాగే బిజినెస్‌లో ఉండే ఓనర్‌షిప్, బిజినెస్‌లో ఎవరికి ఎంత ఓనర్‌షిప్ ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్‌షిప్ క్యాపిటల్‌ని క్లాసిఫై చేశారు. అండ్ లాస్ట్‌లో బిజినెస్‌కి కావాల్సిన క్యాపిటల్ ఎక్కడెక్కడి నుంచి జనరేట్ చేయగలం ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ జనరేషన్ క్యాపిటల్‌ని క్లాసిఫై చేశారు. ఓకేనమ్మా. సో క్యాపిటల్ యొక్క క్లాసిఫికేషన్ అనేది రేపు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటమ్మా? కేవలం మీనింగ్ ఆఫ్ క్యాపిటల్, డెఫినిషన్స్ గివెన్ బై ఎకనామిక్స్, నేచర్ ఆఫ్ క్యాపిటల్, నీడ్, సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్. రేపు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ గాని నేర్చుకుని, ఆ తర్వాత ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ నేర్చుకుంటే పార్ట్ 1, ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం పార్ట్ 1 రేపు అయిపోద్ది. పార్ట్ 2 చాలా పెద్దదమ్మా, అట్లీస్ట్ 1 వీక్ పడుతుంది. ఓకేనా. సో అందుకే నేను దీన్ని డిఫరెన్షియేట్ చేయను, 2 ఒక చాప్టర్స్ కిందే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో రేపు పార్ట్ 1 కంప్లీట్ చేసుకొని ఎల్లుండి పార్ట్ 2 స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. Thank you, Thank sir. you, sir. Thank you, sir. Thank you, sir.